శాంతికి మంత్రం. అభ్యాసం ఒక రోజుకు పరిమితం కాకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన ఉద్ఘాటన. కోల్కతాలో ఆసనాలు వేసిన మోడీ, యోగా అనేది ప్రపంచ ఉద్యమం అని, అది దేశాల సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేవలం ఒక్క రోజుకో ఒక్క కార్యక్రమానికో పరిమితం చేయకుండా యోగాభ్యాసాన్ని దైనందిన జీవనంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 21 అంటే సుదీర్ఘ పగలు ఉండే రోజుగానే కాకుండా అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని, దానికి యోగా కారణమన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరో ముందడుగు అంటూ స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ ప్రతినిధులు తొలి విడత భేటీ. మధ్యవర్తులుగా పాల్గొన్న పాక్ ఖతార్ నేతలు. లెబనాన్లో దాడులు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సమాలోచనలు. హిజ్బుల్లా నిలువరించకపోతే ఇరాన్పై మళ్లీ బేకర్ దాడులు హెచ్చరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడింది. యుద్ధం ముగింపు కోసం ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు అమెరికా ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ ఆదివారం భేటీ అయ్యారు. పాకిస్తాన్, ఖతార్ అగ్రనేతలు మధ్యవర్తులుగా పాల్గొన్న ఈ తొలి విడత సమావేశంలో టెహ్రాన్ అణు కార్యక్రమం, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలపై సంప్రదింపులు జరిగాయి. లోజర్న సరస్సు సమీపంలోని పర్వత ప్రాంత బర్గెన్ స్టాక్ రిసార్ట్ అందుకు వేదికగా నిలిచింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అంశాలపై 10 అంశాల మీద పురోగతి నివేదికలు వెల్లడించనున్న కూటమి ప్రభుత్వం నేడు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల. 2 ఏళ్ల పాలనలో వివిధ రంగాలు అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరు నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిలో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగు, ఎక్సైజ్ రంగాల నివేదికలు ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికను సోమవారం ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికల విడుదలని జూలై 18 నాటికల్లా పూర్తి చేసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్ని కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు, అధికారులు ఆదేశించారు. ఎంషపై ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటటువంటిది మన పేపర్ మనం దిద్దుకోం, మన పేపర్ వేరే వాడు దిద్దాలి, మనం రాస్తే వేరే వాడు దిద్దాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ఇవ్వాలా, ప్రభుత్వమే ఇచ్చుకోవాలా అంటే ప్రభుత్వమే ఇచ్చుకుంటుంది. అది ఇక్కడ స్పెషాలిటీ.